నాయకుల పైన ఎఫ్ఐఆర్లు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి దేనికి కంప్లైంట్ చేయడానికి పోయినా మేము కూడా ఇదే రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రాజీవ్ గాంధీ సాక్షిగా చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ లాగులో తొండలేస్తా అంటాడు, కేసీఆర్ను పొట్టజీల్చి పేగులు బయట తీస్తా అంటాడు, మెడలేసుక తిరుగుతా అంటాడు, సంపుతా అంటాడు. అన్నోడెవడో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, హూ సపోజ్ టు బి ది కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్, హూ సపోజ్ టు బి ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్. ఇట్లా అన్నాడయా, సంపుతా అంటున్నాడు, పేగులు తీస్తా అంటున్నాడు, వెల్గర్గా మాట్లాడుతున్నాడు. ఈయన చర్యలు తీసుకోండి అని చెప్పని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే యూ టేక్ ఇట్, యూ మేక్ ఎన్ ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ, లెజిటమసీ ఉంటే మీరు ఫర్దర్ ప్రొసీడ్ కండి, లేకపోతే విత్డ్రా చేసుకోండి. కేసు తీసుకోమంటాడు, పారిపోయే ప్రయత్నం చేస్తారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ కౌశిక్ రెడ్డి టుడే. మళ్ళీ ఇవాళ ఉల్టా చోర్ కొత్వాల్ కుడ్డా అంటే అన్నట్టుగా కౌశిక్ రెడ్డి పైన కేసు పెడతా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా పోయిన హరీష్ రావు గారిని వాళ్ళ పోలీస్ స్టేషన్లో బంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతమంది అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి? నువ్వు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు కూడా నాకు గుర్తు 2004 నుండి 2014 వరకు, 2014 నుండి 23 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నావు కదా. నిన్నట్లే అరెస్ట్ చేయాలంటే ఎన్ని మార్లు ఎన్ని పార్టీలు అరెస్ట్ చేసి ఉండాల్సి ఉండే, ఎన్ని ప్రభుత్వాలు అరెస్ట్ చేసి ఉండాల్సి ఉండే రేవంత్ రెడ్డి? వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ దిస్? ఒక పక్కన ప్రశ్నించే గొంతుకులు అణచివేస్తావు, నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తావు, ఫేక్ ఎన్కౌంటర్లను చేస్తావు, గద్దరను పక్కన పెట్టుకొని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి గద్దరన్న వారసుల పైన దుర్మార్గమైన రీతిలో అత్యాచారాలకు పాల్పడతా ఉన్నావు, ఎన్కౌంటర్లకు పాల్పడతా ఉన్నావు, హత్యలకు పాల్పడతా ఉన్నావు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. అసెంబ్లీ 9వ తారీఖు నుండి అసెంబ్లీ అంటా ఉన్నావు. అండ్ యూ డోంట్ వాంట్ హరీష్ రావు టు ఎంటర్ ద అసెంబ్లీ, యూ డోంట్ వాంట్ కౌశిక్ రెడ్డి టు ఎంటర్ ద అసెంబ్లీ. ఇది కుట్ర. ఇది హరీష్ రావు రావద్దు, కౌశిక్ రెడ్డి రావద్దు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు అసెంబ్లీలో ఉండొద్దు. ఎందుకు అంటే బాజాప్తా బేజాప్తా రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా కడగొద్దు. మేము అడుగుతాం అసెంబ్లీలో రేపు లగచర్ల బాధితుల పక్షాన 46 మంది వాళ్ళ జైలులో ఉన్నారండి. 46 మంది రైతులు, వాళ్ళు చేసిన పాపం ఏమీ లేదు. తులసి చంద్ అని చెప్పని ఒక జర్నలిస్ట్ ని రాత్రి చూస్తా ఉన్న వీడియో ఎలాబొరేట్ గా కన్స్ట్రక్ట్ చేసింది నేరేటివ్ అంతా అమ్మాయి, వెరీ ఎలాబొరేటివ్లీ. బట్ 16 or 20 minute వీడియో అది చూస్తే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది ఎంత కుట్రపూరితంగా రైతులను రెచ్చగొట్టిండ్రు. అక్కడ మనకు కనబడేది కేవలం ఆ కలెక్టర్ ఇన్సిడెంట్ తర్వాత రాత్రిపూట జరిగినటువంటి ఒక పోలీసులు గుండాగల దాడేగా. దానికంటే ముందు నెలల పార్టీ వాళ్ళు పడ్డటువంటి ఒక బాధ, వాళ్ళపైన డ్రోన్లు, పోలీసులు, రేవంత్ రెడ్డి అనుచరులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళందరూ పాల్పడ్డటువంటి దాష్టికం అంతా కూడా కనబడుతుంది. ఇవన్నీ అడుగుతాం మేము. ఎంత దుర్మార్గం అంటే గురుకుల విద్యాలయాల్లో కలుషితాహారం అయిందంటే నువ్వు జీతాలు ఇవ్వవు, డైట్ ఛార్జీలు ఇవ్వవు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వవు, మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వవు. ఏమన్నంటే నేను డైట్ ఛార్జీలు పెంచిన అంటావు. మరి పెంచింది పేపర్ మీద కాదురా నాయనా, నువ్వు ఇవ్వాలి రానంటే 6 నెలలు అయింది పెండింగ్ బిల్స్ ఇవ్వకంట. వాళ్ళు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ సరైన ఫుడ్ సప్లై చేస్తలేడు, స్కావెంజర్లు వచ్చి టాయిలెట్లు క్లీన్ చేస్తలేరు, మొత్తానికి మెయింటెనెన్స్ లేదు, కలుషితాహారం తినాల్సిన పరిస్థితి. విద్యార్థులు ఇవాళ చనిపోయేటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ పక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతే ఈయనే కుట్ర చేస్తా ఉండు, కేటీఆర్ కుట్ర చేసి చంపిస్తా ఉండు, కలుషితాహారం చేస్తా ఉండు. ఇంతకంటే నీచమేమైనా ఉంటుందా చెప్పండి? రేవంత్ రెడ్డి ఎంత మలినమైనటువంటి ఒక మనస్తత్వం అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఏమంటా ఉండు, షరామామూలే కలుషితాహారం అని చెప్పనన్నా ఒక మాట లేదు. రేవంత్ రెడ్డి, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా కుట్రబాన్ని విషం వేస్తున్నారు గురుకుల స్కూళ్ళలో. కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పని అక్కడికి పోయిన పాపానికి ఆ విద్యార్థులకు మద్దతుగా ఉండే ప్రయత్నం చేసి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు. ఎంతమందిని జైల్లో పెడతావు? ఎంతమందిని నువ్వు ఈ రకమైనటువంటి రీతిలో పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తావు? వాళ్ళొక దుర్మార్గం. నిన్న మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా పెద్ద మనిషి. ఎంత పెద్ద కండలున్నా, ఎంత పెద్దపల్లి మీటింగ్లో మాట్లాడిన మాట నేను మీకు చెప్తా ఉన్నా. కండలున్నంత మాత్రాన పెళ్లి చేయంగానే రాత్రికి రాత్రి పిల్లలు పుట్టిస్తాడా అని చెప్పని అన్నాడు. అని చెప్తూ నేను ఎంత పెద్దోడినైనా సంవత్సరమే అయింది కదా అధికారంలోకి వచ్చి, కాబట్టి నన్ను అడుగుతున్నారు ఎందుకు మీరు అని చెప్పని ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పిండు. ఇదో ఏ ముఖ్యమంత్రి కానీ చదువుకున్నాడు ఎవరి ఫాల్తూ ఎగ్జాంపుల్ మాట్లాడొద్దు. పరిపాలనకు సంబంధించి మాట్లాడిండు. మాట్లాడి తనను తాను, తన అసమర్థతను, తన వైఫల్యాన్ని, తన చేతగానితనాన్ని, తను ఇచ్చిన వాగ్దానం అమలు చేయడంలో ఉన్నటువంటి ఒక విఫలతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉండు. ఎవడు పెట్టమన్నాడు రాబాయి 100 రోజులు అని చెప్పని, 6 గ్యారెంటీలు 100 రోజులు అని చెప్పని మేము అడిగినావా? ప్రజలు అడిగినరా? 4000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పని నువ్వే అన్నావు.
6,000 రూపాయల పెన్షన్ నువ్వే అన్నావు, తులం బంగారం ఇస్తాను నువ్వే అన్నావు. ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అబద్ధాలు ఆడుతూ అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇవాళ అడిగినటువంటి ఒక పాపానికి ఇవాళ తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరో కోన్ కిస్కా వ్యక్తి హరీష్ రావు పైన కేసు పెడతారు, ఎమ్మెల్యే వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను కంప్లైంట్ తీసుకోను అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది నేను రాహుల్ గాంధీ గారిని अपील చేస్తా ఉన్నా, मैं गुजारिश कर रहा हूं राहुल गांधी साहब से, सिर झुक के मैं आपको गुजारिश कर रहा हूं, ऐसे कैसे आदमी को आप हमारे ऊपर सौंप दिए? ఎటువంటి వ్యక్తిని మా మీద నెట్టేసినారు మీరు? మానసిక పరిపక్వత లేదు, పరిపాలన దృక్కోణం లేదు, కేవలం మూర్ఖత్వం, అవినీతి ఆలోచన తప్ప ఇంకొకటి లేనటువంటి ఒక దుర్మార్గుణ్ణి మీరు తెలంగాణ ప్రజల మీద ప్రజాపాలన పేరు మీద నెడితే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక దుష్పరిణామం. మిస్టర్ రాహుల్ గాంధీ, యూ వాంట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అక్రాస్ ద కంట్రీ, బట్ వై ఆర్ యూ సైలెంట్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇన్ తెలంగాణ? యూ విల్ క్వశ్చన్ Yogi Adityanath in Uttar Pradesh if he uses bulldozer Raj, but you want to be a mute spectator when Revanth Reddy is resorting to the brazen bulldozer Raj in Telangana. Why? Why this hypocrisy? Why are you making the people of Telangana to suffer under the repressive and dictatorial regime of Mr. Revanth Reddy? Why these kind of double standards? Why the AICC is scared of Mr. Revanth Reddy? ఎందుకు మీరు అతన్ని సరి అయినటువంటి దారిలో పెట్టలేకపోతా ఉన్నారు? మేము చేసిన పాపం ఏంది తెలంగాణ ప్రజలని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నిన్ను నమ్మి నీకు 63 సీట్లు ఇచ్చి నిన్ను అధికారంలో కూర్చోబెడితే రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోగా